సో, హాయ్ అందరికి ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో మనం కాల్కో గురించైతే మాట్లాడుకోబోతున్నాం. సో, లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను నా క్లస్టర్‌నైతే ఆన్ చేశాను. సో, ఆల్రెడీ ఇప్పుడు నేను క్లస్టర్ ఒక యాక్సెస్ అయితే తీసుకొని నేను మాస్టర్ వీఎంలో అయితే ఉన్నాను. సో, ఇక్కడ నేనేం చేస్తాను ఫస్ట్ మనము ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో నేను ఎల్ఎస్ అని ఇస్తే మనం ఒక కాల్కో ఫైల్ డాట్ యామిల్ ఫైల్ నేనైతే డౌన్‌లోడ్ చేశాను. ఇది మీరు ఇన్‌స్టాలేషన్ వీడియో ఒకసారి ఎళ్లి చూసారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో, దీనిలో నేనేం చేశాను ఈ కాల్కో డాట్ యామిల్‌ని నేను క్యూబ్‌సిటిఎల్ అప్లై -f కాల్కో డాట్ యామిల్ అని టైప్ చేశాను. దాని తర్వాత ఆటోమేటిక్‌గా నాకు నా పార్ట్స్, నా కోడ్ డీఎన్ఎస్ పార్ట్స్ అనేవి అప్ అండ్ రన్నింగ్‌లోకి అయితే వచ్చాయి. సో, ఇది రన్ చేసిన వెంటనే ఏమైపోతుందంటే, నా క్లస్టర్‌లో నాకు కొన్ని ఇప్పుడు ఏపీఐ రిసోర్స్ లాగానే నాకు కొన్ని కస్టమ్ రిసోర్సెస్ కూడా ఉంటాయి. సో, కాల్కో అనేది నా కస్టమ్ రిసోర్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్యూబ్‌సిటిఎల్ ఏపీఐ హైఫన్ రిసోర్సెస్. సో, ఇవి నా ఏపీఐ రిసోర్సెస్ కదా! ఇది నాకు బై డిఫాల్ట్‌గా వస్తున్నాయి. ఎప్పుడైతే నేను కుబర్నెటిస్ ఇన్‌స్టాల్ చేస్తానో, ఆ టైంలోనే ఇవన్నీ వచ్చేస్తాయి. ఎలాంటివి కాన్ఫిగ్ మ్యాప్ అండ్ నోడ్, నేమ్ స్పేస్, లిమిట్ రేంజ్, పర్సిస్టెంట్ వాల్యూమ్. సో, అలానే ఇక్కడేమో నాకు డిప్లాయ్‌మెంట్ గూడా ఉంటుంది. ఓకేనా? సో, పాడ్ ఓకే. సో, ఇవి నా ఏపీఐ రిసోర్స్. ఈ ఏపీఐ రిసోర్స్‌తో పాటు నాకు కస్టమ్ రిసోర్సెస్ కూడా ఉంటాయి. దాన్ని నేనేమన్నానంటే సీఆర్‌డి అంటాం. కస్టమ్ రిసోర్స్ డెఫినిషన్. ఓకే. సో, ఇక్కడ మనకి కాల్కో అనే ఒక సీఆర్‌డీస్ కూడా మనకైతే కనిపిస్తాయి. ఇక్కడ చూడండి కాల్కో నోడ్ స్టేటస్, కాల్కో నోడ్. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తాను, కంట్రోల్ ఎఫ్ ఇచ్చి నేను జస్ట్ ఇక్కడ మనం ఏం చేయొచ్చు గ్రెప్ -i కాల్కో. సో, ఇవన్నీ నా కాల్కో రిలేటెడ్ సీఆర్‌డీ అన్నాం సింపుల్‌గా. ఎందుకంటే ఇది నా కస్టమ్ రిసోర్స్ డెఫినిషన్ కాబట్టి కాల్కో నేను సీఆర్‌డీ అంటానిక్కడ. ఓకేనా? డన్. సో, దాంతో పాటి మనం ఎప్పుడైతే ఈ యామిల్ ఫైల్‌ని ఈ కాల్కో డాట్ యామిల్ ఫైల్‌ని రన్ చేస్తామో ఫస్ట్ నాకు కస్టమ్ రిసోర్స్ డెఫినిషన్ అనేది నా క్లస్టర్‌లో యాడ్ అయిపోతుంది. సెకండ్ ఏం జరుగుతుందో తెలుసా? సెకండ్ ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి నేను చూపిస్తాను. దీనిలో ఇది నా క్లస్టర్ అనుకోండి. ఇది నా మాస్టర్, వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3 గదా! సో, వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3 అలాంగ్ విత్ మాస్టర్‌లో నాకొక కాల్కో పాడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? అన్నిట్లో. ఒకవేళ నా దగ్గర ఇప్పుడు 4 క్లస్టర్స్ ఉన్నాయనుకోండి. బై డిఫాల్ట్‌గా నాకు నా 4 నోడ్స్‌లో క్రియేట్ అయితే అవుతుంది. ఇప్పుడు నా వర్కర్స్ 3 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు 10 ఉన్నాయి. లేదంటే ఇంకొన్ని 100 వర్కర్స్ ఉన్నాయనుకోండి. 100 వర్కర్స్‌లో గూడా నాకు నా కాల్కో పాడ్ అనేది డిప్లాయ్ అయితే అవుతుంది. ఓకేనా? సో, ఈచ్ వర్కర్‌లో 1 కాల్కో పాడ్ అనేది డిప్లాయ్ అవుతుంది. సో, దాన్ని నేనేమంటానంటే ఈ కైండ్ ఆఫ్ డిప్లాయ్‌మెంట్. అంటే నా దగ్గర ఎన్ని డివైసెస్ అయితే ఉన్నాయో అన్ని డివైసెస్‌లో నా పాడ్ అనేది ఇన్‌స్టాల్ అయిందనుకోండి. దాన్ని నేనేమంటాను డీమన్ సెట్ అంటాను. ఓకే. దీన్ని నేనేమంటాను డీమన్ సెట్. ఇది పార్ట్ ఆఫ్ డిప్లాయ్‌మెంట్. మనం డిప్లాయ్‌మెంట్ వీడియో చూసినట్టయితే దానిలో నేను కొన్ని చెప్పాను. దానిలో డిప్లాయ్‌మెంట్, రిప్లికేషన్ కంట్రోలర్, రిప్లికా సెట్, డీమన్ సెట్ అండ్ స్టేట్‌ఫుల్ సెట్ అని. సో, దానిలో వన్ ఆఫ్ ది థింగే ఇది నా డీమన్ సెట్ అన్నమాట. ఓకేనా. సో, ఇప్పుడు ప్రస్తుతానికి డీమన్ సెట్ గురించి మనం డిస్కస్ చేయడం లేదు. నేను మీకు జస్ట్ హింట్ ఇస్తున్నాను. డీమన్ సెట్ గురించి కూడా నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకేనా. రైట్. ఇప్పుడు ఈ కాల్కో పోర్ట్స్ ఏం చేస్తది తెలుసా? ఈ కాల్కో పోర్ట్స్ నాకేం చేస్తాయి, నేనెప్పుడైతే నా వర్కర్స్‌లో గాని, మాస్టర్‌లో గాని ఏదైనా పాడ్ క్రియేట్ చేస్తే, నాకు ఈ కాల్కో పాడ్ ఏదైతే ఉందో, ఈ కాల్కో పాడ్‌లో నుంచి నాకు నా ఐపీ అనేది అసైన్ అవుతుంది. ఓకేనా? సో, ఈ వర్కర్‌లో ఒక పాడ్ గాని డిప్లాయ్ అయితే, నా కాల్కో పాడ్ ఏదైతే ఉందో, ఆ పాడ్ నాకేం చేస్తుంది, ఒక ఐపీనిస్తుంది. అదే ఒకవేళ వర్కర్ 2లో డిప్లాయ్ అయిందనుకోండి ఇంకో పాడు, ఆ వర్కర్ 2లో ఉన్న కాల్కో పాడ్ అనేది నా పాడ్‌కి ఐపీనైతే ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. అలా నాకు నాకు నా పాడ్స్‌కి ఐపీస్ అనేవొస్తాయి. సో, ఏ ఏ రేంజ్ ఐపీస్ ఉంటాయి? నువ్వు లాస్ట్ వీడియోలో చెప్పావు కదా బ్రో! మనకి వేరే నెట్వర్క్‌లో ఉందనో. సో, దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో, ఫస్ట్ నేనేం చేస్తానిక్కడ ఎడిటింగ్‌లోకి వెళ్లి, ఇక్కడ నేను ఫస్ట్ నా కాల్కో డాట్ యామిల్ ఫైల్ ఉంది కదా! సో, దాన్ని నేను ఓపెన్ చేస్తాను. కాల్కో డాట్ యామిల్. సో, యామిల్ ఓపెన్ చేశాక ఇక్కడ మీరు జస్ట్ సెర్చ్ చేయండి. వాల్యూ 192.168.0.16 అని చెప్పి. ఇది నా నెట్వర్క్. ఓకేనా? ఇది నా నెట్వర్క్. కాలికోలో బై డిఫాల్ట్‌గా మనం యూజ్ చేసే నెట్వర్క్ ఏంటి 192.168.0.0/16. సో, ఇది బై డిఫాల్ట్‌గా నా కాల్కో ఫైల్‌లోనే ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ మీరు చూస్తే
ఇది హ్యాష్‌లో ఉంది. హ్యాష్ అంటే డిజేబుల్ స్టేట్‌లో ఉంది. సో, నాకు ఈ కాన్ఫిగరేషన్ అనేది నా కాల్కో నెట్వర్క్ తీసుకోలేదు. ఏది ఇప్పుడు నా క్లస్టర్‌లో ఈ రేంజ్ నెట్వర్క్ తీసుకోలేదు. ఈ రేంజ్ నెట్వర్క్ తీసుకోకుండా ఏ రేంజ్ నెట్వర్క్ తీసుకొనింది. ఏ రేంజ్ నెట్వర్క్ తీసుకున్నా మనం ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే, మనం కస్టమ్ రిసోర్స్ డెఫినిషన్ ఉంది కదా! దాన్ని మనం యూజ్ చేద్దాం. క్యూబ్‌సిటిల్ ఏపీఐ రిసోర్స్ గ్రెప్ -ఐ కాల్కో. ఇక్కడ కాల్కోలో మనం సెర్చ్ చేయాల్సింది ఏంటో తెలుసా? మనకి ఐపీ ఐపీ పూల్ ఉంది కదా! ఇక్కడ. ఈ ఐపీ పూల్‌ని మనం సెర్చ్ చేయాల్సి ఉంటది. సో, మనం ఏం చేద్దాం క్యూబ్‌సిటిఎల్ గెట్ ఐపీ పూల్. సో, ఐపీ పూల్ అనిస్తే ఇక్కడ నాకొక డిఫాల్ట్ ఐపీ పూల్ అనేది క్రియేట్ అయింటుంది. ఈ డిఫాల్ట్ ఐపీ పూల్ అనేది ఎలా క్రియేట్ అయింది బ్రో మన క్లస్టర్‌లో అంటే, మనం కాల్కో యామెల్ ఫైల్‌ని ఎప్పుడైతే రన్ చేస్తామో, దానిలో మనకి చాలా కస్టమ్ రిసోర్సెస్ ఉన్నాయి. అవన్నిటిని బై డిఫాల్ట్‌గా మనం మాన్యువల్‌గా చేయకుండా ఆ మొత్తం ఫైలే చేస్తుందనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం డిస్క్రైబ్ చేద్దాం. క్యూబ్‌సిటిఎల్ డిస్క్రైబ్ ఐపీ పూల్ డిస్క్రైబ్ స్పేస్ ఐపీ పూల్ ఐపీ పూల్స్ డాట్ డిఫాల్ట్ ఏదైతే ఐపీ పూల్ నేమ్ ఉందో దాన్ని నేను ఇచ్చేసాను. ఇచ్చిన వెంటనే ఇక్కడ చూడండి మనకి నేమ్ స్పేస్ ఎటువంటిది లేదు. నేమ్ వచ్చేసి డిఫాల్ట్ ఉంది. యానోటేషన్స్ కొన్ని తీసుకునింది. మెటా డేటా తీసుకుంది. ఇక్కడ మనం చూస్తే సిఐడిఆర్ ఉంది గదా! ఇక్కడ ఈ సిఐడిఆర్ 172.17.0.16 ఏదైతే ఉందో ఇది నా మెయిన్ నెట్వర్క్ అన్నమాట. ఓకేనా? సో, దీన్ని నేను కాపీ చేసుకుంటాను. సో, నా కాల్కో యూజ్ చేసే నెట్వర్క్ ఏంటి 172.17.0.16 ఫైన్. 0.16 ఇప్పుడు చూడండి. ఇప్పుడు దీనిలో ఈ నెట్వర్క్‌లో నాకు ఎన్ని ఐపీస్ ఉంటాయని ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం? ఎన్ని ఐపీస్ రాగలుగుతాయి ఈ నెట్వర్క్‌లో అంటే మనం ఏం చేయాలి తెలుసా? మనం 32 మైనస్ 16 చేయాల్సుంటది. 32 - 16 సో, కాలిక్యులేటర్ ఓపెన్ చేద్దాం. లేదంటే కాలిక్యులేటర్ కాకుండా మనం చాట్ జీపీటీ ఉంది కదా! మనం చాట్ జీపీటీని ఈజీగా యూజ్ చేసుకునేద్దాం. ఓకేనా? 32 - 16 సింపుల్‌గా. కాలిక్యులేటర్ అయితే మనం 1/1 టైప్ చేయాలి. సో, ఇక్కడ చూడండి నాకు 16 వచ్చింది. ఓకే. ఇప్పుడు 2 పవర్ 16 2 పవర్ 16 వచ్చి 65,536 ఐపీస్ ఉంటాయి నాకు. సో, ఈ పెద్ద నెట్వర్క్‌లో నాకు టోటల్‌గా 32 మైనస్ నేను 16 చేస్తే 65,536 ఐపీస్ అయితే ఈ నెట్వర్క్‌లో ఉంటాయి. విచ్ ఈస్ వెరీ బిగ్ ఐపీ. ఇది చాలా పెద్ద రేంజ్ అన్నమాట. సో, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. బ్రో 32 - 16 ఓకే చేసావు. మనకు ఆన్సర్ కూడా వచ్చింది ఫైన్. ఈ 32 ఏంటి? 16 ఏంటి? ఈ 16 ఏదైతే ఉంటుందో అది నా బ్లాక్, నా నెట్వర్క్ ఏదైతే సబ్‌నెట్ ఉంటుందో ఆ సబ్‌నెట్ రేంజ్ అన్నమాట. /16. సో, ఇక్కడ 32 అనేది ఎలా తీసుకున్నావు బ్రో అంటే చూడండి. ఇది నా ఐపీ గదా! నా నెట్వర్క్ గదా! ఈ నెట్వర్క్ నేనేం జేయాలంటే బైనరీగా కన్వర్ట్ చేయాలి. సో, బైనరీ ఫార్మ్ కన్వర్ట్ జేయాలంటే మనం ఏం చేద్దాం ఇక్కడ గివ్ మీ బైనరీ వాల్యూస్ ఆఫ్ థిస్ ఆఫ్ థిస్ నెట్వర్క్. సో, ఇది నా బైనరీ ఫార్మ్ ఫ్రెండ్స్. సో, ఈ 172.17.0.0ని నేను బైనరీ ఫార్మాట్‌గా ఇలా నేను రాసుకుంటాను. ఓకే. సో, మీరిక్కడ గమనిస్తే ప్రతి ఒక్కటి అంటే ఒక్కొక్క డాట్‌కి నాకు 8 బైట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 బైట్ ఉందా? ఇది 8. సో, అలానే నాకు మొత్తం 8, 8, 8 ఉంటాయి ఫ్రెండ్స్. సో, అప్పుడు నేనేం చేయాలి 8 ప్లస్ 8 ప్లస్ 8 ప్లస్ 8 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 32. ఓకేనా? సో, అందుకని నేను 32 రాసానిక్కడ. దాని తర్వాత ఏదైతే నాది సబ్‌నెట్ ఉందో /16 అని ఆ 16తో నేను మైనస్ చేశాను. మైనస్ చేసినప్పుడు నాకొక వాల్యూ వచ్చింది గదా! ఆ వాల్యూయే నాకు ఐపీస్ అనమాట. సో, ఈ పర్టిక్యులర్ నెట్వర్క్‌లో నాకు 65,536 ఐపీస్ అయితే వస్తాయి. విచ్ ఈస్ వెరీ బిగ్ నంబర్. సో, అది ఆ నెట్వర్క్ ఎలా ఉంటుందంటే చూడండి ఇక్కడ 172.17.0.0 నుంచి స్టార్ట్ అవుతుంది. 172.17.0.1 దాని తర్వాత 172.17.0.2 172.17.0.3
0.3. సో, ఇలా నాకు వెళ్తూనే ఉంటుంది. ఎంతవరకు వెళ్తుందంటే 172.17.0.255. సో, 255 అనేది నాకు లాస్ట్ అనమాట. సో, 255 తర్వాత ఏమైపోతుందంటే 172.17 డాట్ ఓకేనా. దాని తర్వాత 0 కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది 1.0తో స్టార్ట్ అవుతుంది. 172.17.1.2, 172.17.1.3 అలా నాకు ఏమైపోతుంది 172.17.1.255. 255 వరకు వెళ్తుందా? దాని తర్వాత 172.17 దాని తర్వాత నెక్స్ట్ 2.0తో స్టార్ట్ అవుతుంది. దాంతో 172.17.2.255 ఎండ్. దాని తర్వాత 172.17.3.0తో స్టార్ట్ అవుతుంది. అలా నాకు కంటిన్యూగా వెళ్ళి లాస్ట్ రేంజ్ ఎలా ఉంటుందో తెలుసా? లాస్ట్ రేంజ్ చూసి 172.17.255.255 వరకే చేంజ్ అవుతుంది. ఓకేనా? సో, లాస్ట్ ఈ 2 పారామీటర్స్ ఈ లాస్ట్ 2 వాల్యూస్ మాత్రమే నాకు చేంజ్ అవుతాయి. ఎందుకు చేంజ్ అవుతాయంటే నా నా నెట్వర్క్ ఏంది /16 గదా! /16 అంటే ఈ 2 యాక్టివ్‌గా ఉంటాయి. మిగతా 2 జీరోలో ఉన్నాయి కాబట్టి అవి మాత్రమే నాకు చేంజ్ అవుతాయి. సో, ఈ 172.17 అనేది నాకు కాన్స్టెంట్. దాని తర్వాత ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి మాత్రం మారుతాయి. సో, నా /16 అనే నెట్వర్క్‌కి సో, ఇలా నేను కంటిన్యూ‌గా రాసుకుంటూ పోతే నాకు 65,536 ఐపీస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఇక్కడ మనం గమనిస్తే ఇది చాలా పెద్ద నెట్వర్క్. సో, దానికంటూ వీళ్ళేం చేశారంటే కాల్కోలో మనకి బ్లాక్ సైజ్ అయితే ఇచ్చారు. బ్లాక్ సైజ్ 26 అంటే బ్లాక్ సైజ్ 26 అంటే ఏంటో అర్థం చేసుకుందాం ఫస్ట్. సో, ఈ బ్లాక్ సైజ్ 26 అంటే అర్థం చేసుకుందాం. చూడండి నా దగ్గర ఒక హౌస్ ఉంది. సో, ఆ హౌస్‌ని నేను ఏం చేశాను డివైడ్ చేశాను. ఆ హౌస్‌ని నేనేం చేశాను డివైడ్ చేశాను. ఒకటి హాల్‌కి, ఒకటి బెడ్‌రూమ్‌కి, ఒకటి కిచెన్‌కి ఓకేనా? సో, ఇలా నేను డివైడ్ చేశాను. ఈ పెద్ద హౌస్ ఏదైతే ఉందో అది నా నెట్వర్క్ అనుకోండి. అది నా 172.17.0.0/16 నెట్వర్క్. దాని లోపల ఈ సబ్ నెట్వర్క్స్ ఏవైతే నేను డివైడ్ చేశానో దాన్ని నేనేమంటానంటే సబ్‌నెట్టింగ్ అంటాను. సో, ఇప్పుడు బేసికల్‌గా మనం ఏం చేయాలంటే ఈ 172.17.0.0/16కి నేను సబ్‌నెట్టింగ్ చేయాలి యూజింగ్ సిఐడిఆర్ బ్లాక్ సైజ్ 26. సో, ఇప్పుడు సబ్‌నెట్టింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో, మనం మళ్ళీ సేమ్ ప్రాసెస్సే వద్దాం. ఇప్పుడు నాకు 26 ఉంది గదా! సో, ఇప్పుడు నాకు కావాల్సిన బ్లాక్ సైజ్ ఎంత 26. సో, ఇప్పుడు నేనేం చేయాలి 32 మైనస్ 26 చేస్తాను. 32 మైనస్ 26 చేస్తే నాకు వాల్యూ వచ్చేసి 6. ఆ 6 నేనేం చేస్తానంటే 2 పవర్‌తో 2 పవర్ ఇస్తాను. 2 పవర్ 6 లాగా. సో, అప్పుడు నాకు నా వాల్యూ ఏమైపోతుందంటే 64 వస్తుంది. 2 పవర్ 6 64. సో, ఇప్పుడు ఈ 64ని పక్కన పెడదాం. ఈ 64 దేనికంటే ఈ 172.17.0.0 ఇక్కడ నాకు బ్లాక్ సైజ్ వచ్చేసి ఇప్పుడు 16 కాకుండా 26గా మారిపోతుంది. ఓకేనా? ఈ పెద్ద నెట్వర్క్ నుంచి నేను చిన్న నెట్వర్క్‌కి క్రియేట్ చేశాను గదా! సో, బ్లాక్ సైజ్ ఎంత 26 అన్నారు గదా! అప్పుడు ఈ /26లో నాకొచ్చే ఐపీస్ వచ్చేసి 64 ఐపీస్ వస్తాయి. ఓకేనా. సో, మామూలుగా మనం ఏం చేస్తామంటే, మనకి ఫస్ట్ నెట్వర్క్ ఉంటది. సో, 0.0 అనే దాన్ని నేను నెట్వర్క్ అంటాను. అలానే లాస్ట్‌లో మనం ఏదైతే 255.255 అన్నానో, అది నాకు నా లాస్ట్ ఐపీ ఏదైతే ఉంటుందో, ఎప్పుడైనా ఐపీస్ నెట్వర్కింగ్‌లో యూజ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, నా ఫస్ట్ ఐపీ, నా లాస్ట్ ఐపీని నేను యూజ్ చేయలేను. సో, ఫస్ట్ ఐపీని ఏమంటాను 0.0 దాన్ని ఏమంటాను నేను నెట్వర్క్ అంటాను. అదే నా లాస్ట్ ఐపీ ఏదైతే ఉందో 255.255 ఆ ఐపీని నేనేమంటానంటే బ్రాడ్‌కాస్ట్ ఐపీ అంటాను. లేదంటే బ్రాడ్‌కాస్ట్ నెట్వర్క్ అంటాను. సో, దాన్ని నేను ఎప్పుడు యూజ్ చేయకూడదు. సో, అందుకని ఇక్కడ ఏం చేస్తాను ఈ 64లో నుంచి నేను మైనస్ చేస్తాను -1ని. సో, అప్పుడు నాకేమైపోతుంది నా వాల్యూ 63గా మారుతుంది. సో, టోటల్‌గా నా యూజువల్ ఐపీ రేంజ్ వచ్చేసి 63 ఐపీస్ ఉంటాయి ఒక నెట్వర్క్‌కి. సో, ఎలా ఎలా రాద్దాం? ఇప్పుడు నా సబ్‌నెట్టింగ్ చేద్దాం చూద్దాం. సో, ఇది నా మెయిన్ నెట్వర్క్ కదా! /16 సో, దీన్ని నేను ఒక బాక్స్‌గా వేసుకుంటాను. రైట్. ఇప్పుడు నేనేం చేస్తాను, ఆల్రెడీ మనం 63 ఐపీస్ వచ్చాయి కాబట్టి 172.17.0.0 నుంచి స్టార్ట్ చేస్తాను. 172.17.0.63 ఇది నా మినీ సబ్‌నెట్ అవుతుంది. ఈ మెయిన్ నెట్వర్క్‌కి ఒక సబ్ నెట్వర్క్ ఇది. ఓకే. డన్. ఇప్పుడు దాని తర్వాత సెకండ్ సబ్‌నెట్. సెకండ్ సబ్‌నెట్ ఏంటి ఇక్కడ 0.63తో ఎండ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నాకు 0.64 వస్తుంది. ఓకేనా. 64 ప్లస్ 63 చాట్‌జీపీటీని అడుగుదాం. ఓకేనా. 64 ప్లస్
63. సో, 127 వచ్చింది. సో, ఇక్కడ నా లాస్ట్ వాల్యూ ఏమవుతుంది 127 అవుతుంది. సో, ఇది నా సెకండ్ సబ్‌నెట్. థర్డ్ సబ్‌నెట్ చెక్ చేద్దాం. సో, థర్డ్ సబ్‌నెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 127 కాబట్టి 128 స్టార్ట్ అవుతుంది. ఓకేనా? 128 ప్లస్ 63. 128 ప్లస్ 63. సో, 191 వచ్చింది. సో, 191. ఓకే. డన్. సో, ఇప్పుడు నా థర్డ్ నెట్‌వర్క్‌ని క్రియేట్ చేద్దాం. సో, ఇలా మనం ఒక 8 నెట్‌వర్క్స్‌ని క్రియేట్ చేద్దాం. ఓకేనా? అప్పుడు మీకు కొంచెం ఐడియా వస్తుంది. సో, 192. నా లాస్ట్ నెట్‌వర్క్ 191తో స్టాప్ అయిపోయింది. సో, నెక్స్ట్ నెట్‌వర్క్ వచ్చేసి 192తో స్టార్ట్ అవుతుంది. సో, ఇప్పుడు 192 ప్లస్ 63 సారీ 192 ప్లస్ 63 సో, 255. సో, ఇక్కడ నాకు 255 అయిపోయింది. సో, 255 అనేది నా లాస్ట్ గదా! సో, నెక్స్ట్ ఏమవుతుంది? నాకు కొత్త నెట్‌వర్క్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ సబ్ నెట్‌వర్క్‌లోనే. సో, ఇక్కడ ఏమైపోతుంది నాకు 1.0 1.0 దాని తర్వాత 1.63. సో, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో నెట్‌వర్క్ అనేది క్రియేట్ అవుతుంది. సో, 1.64 అలానే 1.127 1.128 అలానే 1.191 అలానే ఇక్కడ నాకు 192 255 అయిపోయింది. సో, ఈ 1 అనే నెట్‌వర్క్ అయిపోయింది. దాని తర్వాత 2తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 3తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 4తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 5తో స్టార్ట్ అవుతుంది. ఇలా నాకు ఎన్ని సబ్‌నెట్స్ క్రియేట్ అవుతాయి /16కి. ఈ /16కి సబ్‌నెట్ అంటే ఎన్ని సబ్ నెట్‌వర్క్స్ క్రియేట్ అవుతాయో ఫైండ్ ఔట్ చేయాలంటే దానికి ఫార్ములా ఏంటో తెలుసా? మనకి ఏదైతే ఉందో 32 ఏదైతే మనకి నెట్‌వర్క్ ఉందో 26 ఉంది గదా! 26 అనేది నాకు రిక్వైర్డ్ బ్లాక్ సైజ్. ఈ 26 మైనస్ 16 చేయండి. 26 మైనస్ 16. 26 మైనస్ 16. సో, నాకు 10 వస్తుంది. నాకు 10 వస్తుంది. సో, ఇప్పుడు 2 పవర్ 10 చూద్దాం. 1024. 2 పవర్ 10. సో, దాని వాల్యూ వచ్చేసి 1024 రావాలి. కరెక్ట్? సో, 1024 అంటే ఇలా నాకు ఈ సబ్‌నెట్స్ ఏవైతే ఉన్నాయో ఇదొక నెట్వర్క్, ఇదొక సబ్ 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 నెట్వర్క్. ఇలా నాకు ఎన్ని సబ్ నెట్వర్క్స్ క్రియేట్ అవుతాయంటే నాకు 1024 సబ్ నెట్వర్క్స్ అయితే క్రియేట్ అవుతాయి ఫ్రెండ్స్. సో, హోప్ మీకు ఈ సబ్‌నెట్టింగ్ అనేది మీకు అర్థమైందనుకుంటున్నా. సో, ఇప్పుడు నేను 1024 నెట్వర్క్స్‌ని రాయలేనిక్కడ. ఓకేనా? నీకు మాక్సిమం చెప్తున్నాను. అంటే నాకు ఇట్లా 1024 నెట్వర్క్స్ అయితే క్రియేట్ అయితే అవుతాయని. సో, ఇది నా పెద్ద బ్లాక్ అనుకుంటే, ఇది నా మెయిన్ నెట్వర్క్ అనుకుంటే /16 ఆ 16లో నుంచి నేను సబ్ నెట్వర్క్‌గా డివైడ్ చేశాను. యూజింగ్ బ్లాక్ సైజ్ 26. సో, అప్పుడు నాకు ఎన్ని సబ్‌నెట్స్ వస్తాయి? 10, 24 సబ్‌నెట్స్ అయితే వస్తాయి. సో, అదే ఇక్కడ మనకి కాల్క్యూలో కూడా చెప్తున్నారు. బ్లాక్ సైజ్ 26 ఇది నా సీఐడీఆర్ అని చెప్పేసి. సో, ఈ సబ్ నెట్వర్క్స్‌ని నేను ఎక్కడ చూస్తాను? సో, సేమ్ మళ్ళీ మనం ఏపీఐ హైఫన్ రిసోర్స్ కాల్కో యూజ్ చేద్దాం. ఇక్కడ నాకు ఒక సీఆర్‌డీ అయితే ఉంటుంది. ఆ సీఆర్‌డీ పేరొచ్చేసి ఐపీఏఎం బ్లాక్. సో, ఐపీఏఎం బ్లాక్. సో, దీన్ని మనం చెక్ చేద్దాం. క్యూబ్‌సిటీఎల్ గెట్ ఐపీఏఎం బ్లాక్. చూడండి నాకు ఒక 4 సబ్ నెట్వర్క్స్ అయితే ఇక్కడ షో చేస్తుంది. నా మెయిన్ నెట్వర్క్ ఏంటి 172.17.0.0/16 కదా! అక్కడి నుంచి ఆ నెట్వర్క్ యూజ్ చేసుకొని నాకు కొన్ని సబ్ నెట్వర్క్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. సో, దీన్ని నేను మార్చుకుందాం. ఓకేనా? సో, నేనేం చేస్తాను జస్ట్ ఆల్ట్ ఇచ్చేసి కాపీ చేసుకుంటాను. సో, ఇలా నాకు 1024 నెట్వర్క్స్‌లో నాకు నా క్లస్టర్‌లో కొన్ని సబ్ నెట్వర్క్స్ అయితే క్రియేట్ అయ్యాయి. ఆ సబ్ నెట్వర్క్స్ వచ్చేసి 172.17.133.192, 219.64, 226.64, 97.192 మొత్తం నెట్వర్క్ ఓకేనా? 192 నుంచి ప్లస్ 63 యాడ్ చేయాలి. అన్ని ఐపీస్ నాకు ఈ పర్టిక్యులర్ నెట్వర్క్‌లో అయితే వస్తాయి. అలానే 64 ప్లస్ 63 ఎన్ని ఐపీస్ వస్తాయి? ఆ 63 ఐపీస్ నాకొస్తాయి రేంజ్. దీనిలో కూడా 63 ఉంటుంది. దీనిలో కూడా 63 ఉంటుంది. ఫైన్. సో, ఇవి నా సబ్ నెట్వర్క్స్ ఇన్ ద కుబర్నెటిస్ క్లస్టర్. ఫైన్. ఇప్పటి వరకు ఓకే. ఇప్పుడు మనకి ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ చేద్దాం చూడండి.
ఇప్పుడు నేను నా క్లస్టర్‌లో ఐపీ రౌట్ అని ఇస్తాను. ఐపీ రౌట్ అని ఇచ్చి నేను గ్రెప్ ఐ టీయూఎన్ఎల్ అని ఇస్తాను. టనెల్. గ్రెప్ ఐ టనెలింగ్ అంటున్నాను. సో, వెయిట్ చేద్దాం. ఒక్క నిమిషం చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు 172.17.97.192 అంటే ఇది నా సబ్‌నెట్ రేంజ్. ఏది నా కాల్కో ఒక సబ్‌నెట్ రేంజ్. అవునా? సో, అది ఎప్పుడైనా ఆ రేంజ్‌తో ఏదైనా ఐపీ వస్తే నువ్వు ఎక్కడికి పోమంటున్నావు? 192.168.42.131 42 డాట్ సంథింగ్ అనేది నా ఇన్ఫ్రా ఒక ఐపీ గదా! అంటే నా వీఎంవేర్ ఒక ఐపీ. నా వీఎమ్స్ ఒక ఐపీస్ ఇవి. ఓకేనా? సో, ఇప్పుడు నేనేం చేస్తాను kubectl గెట్ నోడ్స్ -o వైడ్ -o వైడ్. -o అని వైడ్ ఇస్తే చూడండి 192.168.42.131 192.168.42.131 అంటే ఇది నా వర్కర్ 3 అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇక్కడ డయాగ్రామ్‌తో. ఫస్ట్ మనం ఏం చేద్దాం మన వర్కర్స్‌ని తీసుకుందాం. ఫస్ట్ నేను నేమింగ్ అయితే ఇచ్చేస్తాను. ఇది నా వర్కర్ 1 ఇది నా వర్కర్ 2 ఇది నా వర్కర్ 3 అండ్ ఇది నా మాస్టర్. ఓకే. అలానే నా మాస్టర్ ఒక ఐపీస్ నేను కాపీ చేసుకున్నాను ఫస్ట్. ఓకేనా. నా మాస్టర్ ఒక ఐపీ ఏంటి 142.13 42.3 సారీ. అలానే నా వర్కర్ 1 129 దాని తర్వాత వర్కర్ 2 ఒక ఐపీ వచ్చేసి 130 దాని తర్వాత వర్కర్ 3 ఒక ఐపీ వచ్చేసి 131 ఫైన్. సూపర్. ఇప్పుడు వీడేమంటున్నాడంటే 172.17.97.192 వస్తే నువ్వు ఎక్కడికి రీడైరెక్ట్ చేయమంటున్నావు? 131కి రీడైరెక్ట్ చేయమంటున్నావు. 131 అంటే నథింగ్ బట్ నా వర్కర్ 3 అంటే ఈ రేంజ్ ఏదైతే ఉందో 172.78.192. సారీ 97.192 అది నా వర్కర్ 3లో ఉంది. అంటే ఈ కాల్కో పాడ్ ఏం చేస్తుంది నాకు ఈ రేంజ్‌లో ఐపీ అడ్రెస్‌ని ప్రొవైడ్ చేస్తుంది నా పాడ్స్‌కి. ఓకేనా? సో, ఈ కాల్కో పాడ్ ఒక రేంజ్ వచ్చేసి 192 నుంచి స్టార్ట్ అయ్యి ప్లస్ 63 ఐపీస్‌ని ప్రొవైడ్ చేస్తుంది నాకు ఈ కాల్కో పాడ్. సో, సెకండ్‌ది చెక్ చేద్దాం. 172.17.133.192 ఈ 192 వస్తే నువ్వు ఎక్కడికి పోమంటున్నావు? 130కి పోమంటున్నావు. 130 అంటే ఇది నా వర్కర్ 2. సో, ఈ రేంజ్ నెట్వర్క్ వచ్చేసి నాకు నా వర్కర్ 2లో అయితే కాన్ఫిగర్ అయితే అవుతుంది. నా వర్కర్ 2లోన కాల్కో పాడ్ కాన్ఫిగర్ అయింటది. సో, ఎప్పుడైనా నేను పాడ్ క్రియేట్ చేస్తే ఈ పర్టిక్యులర్ నెట్వర్క్‌లోంచి నాకు నా ఐపీ అనేది ప్రొవైడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో, ఇప్పుడు మనం వర్కర్ 1 గురించి మాట్లాడుతాం. సో, 172.17.226.64 ఇక్కడ మనకేమన్నారు 129 అన్నారు. 129 అంటే నా వర్కర్ 1. సో, నా ఐపీ రేంజ్ వచ్చేసి నా వర్కర్ 1కి ఇలా అయితే అసైన్ అయితే అయిపోతుంది. ఓకే. అండ్ ఇంకొక ఐపీ ఉంది గదా! ఇంకొక ఐపీ ఏంటి 192 అయిపోయింది. 133 అయిపోయింది. 219 మనకి 219 ఐపీ అనేది లేదు గదా! ఇక్కడ నాకు కనపడడం లేదు గదా! ఎందుకంటే నేను మాస్టర్‌లో ఉన్నాను. మాస్టర్‌లో ఉన్నప్పుడు మాస్టర్ యొక్క రౌట్ నాకు కనపడదు. సో, మాస్టర్ ఒక నెట్వర్క్ వచ్చేసి ఇంక మిగిలింది ఇది ఒకటే కాబట్టి ఈజీగా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇది నా మాస్టర్ ఒక నెట్వర్క్ అని జెప్పేసి. ఇక్కడ నేనేం జేస్తాను 172.17.219.64/26 ఓకే. ఓకే. ఫైన్. సో, మనం ఎప్పుడైతే మనం కాల్కో ఇన్‌స్టాల్ చేసామో, మనం కాల్కో ఇన్‌స్టాల్ చేసిన ఆటోమేటిక్‌గా మనకేమైపోతాయి, మనకు కొన్ని కస్టమ్ రిసోర్స్ డెఫినిషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అలానే నా క్లస్టర్‌లో ఎన్నైతే సర్వర్స్ ఉన్నాయో, అన్ని సర్వర్స్‌లో నా కాల్కో పాడ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ కాల్కో పాడ్‌లో ఏ రేంజ్ ఆఫ్ ఐపీస్ ఉంటాయో మనం సబ్‌నెట్టింగ్ చేసి, మనం దాన్ని ఐడెంటిఫై చేసాం. అంటే ఈ కాల్కో పాడ్‌లో నాకు ఈ నెట్వర్క్ ఉంటుంది. ఇది సబ్ నెట్వర్క్ ఇది. ఈ మొత్తానికి మెయిన్ నెట్వర్క్ ఏంటి 172.17.0.0/16 దీన్ని నేనేం చేశాను 26గా సీఐడీఆర్ బ్లాక్ సబ్‌నెట్టింగ్ చేశాను. సో, ఈ నెట్వర్క్ ఇప్పుడు ఎప్పుడైనా ఇక్కడ పాడ్ క్రియేట్ అయితే ఈ పర్టిక్యులర్ 226.63 63 రాదు. 64 అంటే 65, 66, 67, 68, 69 అలా నాకు ప్లస్ 63
ఐపీస్‌లోంచి ఒక ఐపీ అనేది నా పాడ్‌కైతే అసైన్ అవుతుంది. అలానే సెకండ్ వర్కర్‌లో ఉన్న నెట్వర్క్ వచ్చేసి 133.192 నెట్వర్క్. సో, దీనిలో నుంచి ఒక ఐపీ అనేది నా పాడ్‌కి వస్తుంది. అలానే 97.192 ఈ నెట్వర్క్‌లో నుంచి నా పాడ్‌కి ఒక ఐపీ అనేది ఈ కాల్కో పాడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో, దీన్ని మనం ఒకసారి వెరిఫై చేసి చూద్దాం. సో, వెరిఫై చేయాలంటే ఎట్లా అంటే కంట్రోల్ ఎల్ kubectl get pod. సో, నా దగ్గర ఎటువంటి పాడ్ లేదు. మనం ఏం చేస్తాం లాస్ట్ వీడియోలో మనం డిప్లాయ్ చేసాం కదా! సో, ఆ డిప్లాయ్‌మెంట్‌ని యూజ్ చేద్దాం. kubectl create -f deploy.yaml. సో, ఒక పాడ్ అనేది క్రియేట్ అవుతుంది. kubectl get pod. సో, పాడ్ అనేది క్రియేటింగ్ స్టేట్‌లో ఉంది. సో, రన్నింగ్ స్టేట్‌లో ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను -o వైడ్ అని ఇస్తాను. -o అండ్ వైడ్ ఇస్తే ఏమవుతుంది? నా పాడ్ ఒక ఐపీ నాకు కనిపిస్తది. సో, ఈ పాడ్ 3 అనేది ఎక్కడ డిప్లాయ్ అయిందో చూద్దాం ఫస్ట్. ఈ పాడ్ 3 అనేది నా వర్కర్ 2లో డిప్లాయ్ అయింది. ఓకే. వర్కర్ 2లో డిప్లాయ్ అయింది అండ్ రేంజ్ చూడండి. 172.17.133.218. సో, నా రేంజ్ ఎంత అనుకున్నాను నా వర్కర్ 2కి 192 గదా! సో, 192 18 వస్తుంది గదా! సో, 192 నుంచి 64 లెక్కించండి. సో, ఇక్కడ 192 ప్లస్ 63, 64 కాదు 63. సో, 255 వస్తుంది. సో, 255 ఆ మిడిల్ అంటే 192 నుంచి 255 మిడిల్‌లోనే గదా! నాకు నా ఐపీ ఏమొచ్చింది 1218 వచ్చింది. సో, ఫైన్. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తాను మనం దీన్ని ఇంక్రీజ్ చేద్దాం రెప్లికాస్‌ని. సో, రెప్లికాస్‌ని ఎడిట్ చేయాలంటే kubectl get deploy అండ్ దెన్ kubectl edit deploy pod 3. సో, pod 3లో నేనేం చేస్తాను నా రెప్లికాస్‌ని నేను ఇంక్రీజ్ చేస్తాను. సో, ఒక 3కి ఇంక్రీజ్ చేద్దాం. సో, సేవ్ అండ్ దెన్ kubectl get pod -o wide. సో, కంటైనర్స్ అనేవి క్రియేటింగ్‌లో ఉన్నాయి. సో, మనకి వర్కర్ 1లో ప్రాబ్లమ్ ఉందనుకుంటున్నాను ఫ్రెండ్స్. రైట్. వర్కర్ 1 కూడా అప్ వచ్చేసింది. సో, చూడండి ఇక్కడ. ఇప్పుడు వర్కర్ 2 మనం వెరిఫై చేసాం. వర్కర్ 1లో వచ్చేసి 2-6 రేంజ్. సో, వర్కర్ 1 చూడండి 2-6 రేంజ్. నేను ఏదైతే రాసానో మనం ముందుగానే అదే మనం వెరిఫికేషన్ చేస్తున్నాం. 2-6 రేంజ్‌లోనే ఒక నెట్వర్క్ ఒక ఐపీ అయితే అసైన్ అయితే అయింది దానికి. ఓకే. వర్కర్ 3కి చూద్దాం. 97.210. సో, 97 రేంజ్ అయిన నెట్వర్క్ 97 చూడండి. సో, మనం ఏదైతే థియరీలో మనం మాట్లాడుకున్నామో మనం లైవ్‌గా కూడా మనం దాన్ని చూసాం. సో, ఈ రేంజెస్‌లోనే నాకు నెట్వర్క్ అనేది యాడ్ అవుతుంది. ఆ పర్టిక్యులర్ నెట్వర్క్‌లో నుంచి నాకు నా పాడ్స్‌కి ఐపీస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఈ కాల్కో అంతా బావుంది. సో, మనం కాల్కో పాడ్ మనం ఎందుకు రన్ చేస్తున్నాము? నా పాడ్స్‌కి ఐపీ రావడానికి గదా! అవునా? సో, ఇక్కడ మీకు క్వెషన్ రావాలి గదా! సో, మీ బదులుగా నేనే క్వెషన్ అడుగుతాను. బ్రో మనం పాడ్ మనం కాల్కోని ఇన్‌స్టాల్ చేసిందే మన పాడ్స్‌కి ఐపీ రావడానికి కదా! ఇక్కడ నా కాల్కో పాడ్ ఎలా క్రియేట్ అయింది? నా కాల్కో పాడ్‌కి ఐపీ ఎలా వచ్చింది? కాల్కోనే నాకు ఐపీ ప్రొవైడ్ చేస్తుంది అంటున్నావు. అలానే నువ్వేమంటున్నావు కాల్కో పాడ్ అంటున్నావు. సో, అది పాడే. దానిలో ఏమి తిప్పించి మళ్ళీ చెప్పను. అది కాల్కో పాడే. కానీ ఆ కాల్కో పాడ్‌కి ఐపీ ఎవరిచ్చారు? ఒకవేళ ఆ కాల్కో పాడ్‌కి ఐపీ ఎవరైతే ఇచ్చారో, ఒకవేళ అది నాకు తెలిస్తే, నేను డైరెక్ట్‌గా కాల్కోని యూసేజ్ చేయను గదా! కాల్కోని యూజ్ చేయకుండా డైరెక్ట్‌గా నేను చేయొచ్చు కదా! అది కూడా చెక్ చేద్దామా? సో, ఈ కాల్కో పాడ్‌కి ఐపీ ఏంటి? అసలు ఐపీ ఎలా వచ్చింది? ఎవరిచ్చారు ఈ ఐపీని? చెక్ చేద్దాం. సో, ఎలా చెక్ చేద్దాం? సేమ్ ఆ పాడ్స్ ఎక్కడున్నాయి? kubectl get pod -n క్యూబ్ హైఫన్ సిస్టమ్. సో, ఇది నా డిఫాల్ట్ నేమ్ స్పేస్. దానిలోనే నా ఏపీఐ క్లస్టర్, షెడ్యూలర్ అని రన్నింగ్‌లో ఉంటాయి. దానిలోనే నాకు కాల్కో పాడ్ కూడా రన్నింగ్‌లో ఉంటుంది. చూడండి. చూడండి నా కాల్కో నోడ్. బై ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ జస్ట్ ఎ నేమ్. కానీ ఇదేంటి పాడ్. సో, దీని ఐపీ నేను చెక్ చేయాలంటే నేనేం చేస్తాను kubectl గెట్ పాడ్ -క్యూబ్ సిస్టమ్ -o వైడ్ అని యూజ్ చేస్తాను. -o అని వైడ్ యూజ్ చేశాక ఇక్కడ ఈ నోడ్ చూద్దాం. ఫస్ట్ ఈ నోడ్‌ని వెరిఫై చేద్దాం. వర్కర్ 1 అని ఉంది. ఓకే. సో, ఈ పాడ్ వచ్చేసి వర్కర్ 1లో డిప్లాయ్ అయితే అయింది. సో, డిప్లాయ్ అయింది. సో, దాని నెట్వర్క్ ఏంటి 192.168.42.129. ఇదేంటి ఇది నా ఇన్ఫ్రా నెట్వర్క్.
అండ్ 42.129 అనేది ఏంటిక్కడ? 42.129 అనేది నా VM ఒక ఐపీ. ఓహ్! ఓకే. అలానే నా వర్కర్ 2 నాది కాల్కో నోడ్ 2ని చూద్దాం. సో, ఇది ఎక్కడ డిప్లాయ్ అయింది? వర్కర్ 3లో డిప్లాయ్ అయింది. 42.131, 42.133, 131 వర్కర్ 3 అండ్ దెన్ కాల్కో నోడ్, మాస్టర్, మాస్టర్ ఒక ఐపీ ఏంటి? 42.3, 42.3 అండ్ అలానే నా లాస్ట్ పాడ్ ఏంటిది? 42.130 వర్కర్ 2, 42.130 వర్కర్ 2. అంటే ఇక్కడ మీకేం అర్థమైంది? మీరు డాకర్ వీడియో చూస్తే మనకిది ఇంకా బాగా అర్థమైంటది. సో, ఇక్కడ మనం ఏం యూజ్ చేసాం? ఈ కాల్కో పాడ్స్ డిప్లాయ్ అవ్వడానికి బై డిఫాల్ట్‌గా నాకు నా కుబర్నెటిస్ క్లస్టర్‌లో ఐపీ అనేది రాదు. ఐపీ రావాలంటే నేనేం జేయాలి? కాల్కోని యూజ్ చేయాలి. సో, ఆ కాల్కోని యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆ కాల్కో పాడ్ అనేది రన్నింగ్‌లో ఉండాలి. సో, ఆ పాడ్ రన్నింగ్‌లో ఉండాలంటే నేనేం చేశాను ఇక్కడ హోస్ట్ నెట్వర్క్ మనం డాకర్‌లో మాట్లాడుకున్నాం. బ్రిడ్జ్ నెట్వర్క్, హోస్ట్ నెట్వర్క్ అని జెప్పేసి. వీలాన్, ఐపీ వీలాన్ దాని గురించి మాట్లాడుకున్నాం గదా! దానిలో ఈ కాల్కో యూజ్ చేసిందేంటి హోస్ట్ నెట్వర్క్‌ని యూజ్ చేసింది. ఏదైతే నా వీఎం ఐపీ ఉంటుందో అదే ఐపీని నేను తీసుకుంటాను. అదే ఐపీని నేను తీసుకుంటాను. అందువల్లే నాకు నా కాల్కో పాడ్ అనేది రన్నింగ్‌లో ఉంది. ఈ కాల్కో పాడ్ ఒక ఐపీ ఏముంటుంది? ఈ కాల్కో పాడ్ ఒక ఐపీ నా వీఎం ఐపీయే ఉంటుంది. మనం వెరిఫై గూడా చేసాం. అవునా? రైట్. సో, ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో మనం వెరిఫికేషన్స్ అయితే చేసాం. దానిలో నేను ఒక పాడ్ నుంచి ఇంకో పాడ్‌కి కమ్యూనికేషన్ అంటే ఒక వర్కర్‌లో ఉన్న ఇంకో వర్కర్‌లో ఉన్న నా మొత్తం క్లస్టర్‌లో ఏ వర్కర్‌లో ఉన్న కమ్యూనికేషన్ అనేది జరుగుతుందన్నాను. సో, ఆ కమ్యూనికేషన్ అనేది ఎలా జరిగింది? జరిగింది. మనం వెరిఫై కూడా చేసాం. కానీ ఆ కమ్యూనికేషన్ అనేది ఎలా జరిగిందో మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం. సో, ఇక్కడ నాకు నా వర్కర్ 1, వర్కర్ 2లో 2 పాడ్స్ అయితే ఉన్నాయి. సో, వర్కర్ 1 ఒక పాడ్ వచ్చేసి 226.120 అండ్ వర్కర్ 2 ఒక పాడ్ వచ్చేసి 133.128. సో, ఇక్కడ మనం ఏదైతే పాడ్స్‌ని క్రియేట్ చేసామో ఆ పాడ్ యొక్క ఐపీస్‌ని నేను ఇక్కడ రాసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఇప్పుడు నేను నా వర్కర్ 1 లోపల నా పాడ్ లోపల ఉన్నాను. ఓకేనా? ఆ పాడ్‌లో నుంచి నేను పింగ్ చేస్తున్నాను 128కి. సో, పింగ్ చేసినప్పుడు నాకిక్కడ నా సోర్స్ ఏమైపోతుందో తెలుసా? నా సోర్స్ వచ్చేసి నా నా మెయిన్ ఐపీ అంటే ఏంటి 172 డాట్ నేను పాడ్ లోపల పింగ్ చేస్తున్నాను కాబట్టి నా పాడ్ ఒక ఐపీ వస్తుంది ఫ్రెండ్స్ నాకు. 170.17.226.120 అనేది నా సోర్స్. ఓకే. ఇప్పుడు అలానే నాకు ఇప్పుడు నేను ఎక్కడ పింగ్ చేయాలనుకుంటున్నాను? నా డెస్టినేషన్ పింగ్ చేయాలనుకున్నాను గదా! సో, ఇక్కడ నాకు నా డెస్టినేషన్ మారిపోతుంది. డీఎస్టీ అని ఇచ్చేసి జస్ట్ ఇక్కడ 172.17.133.218 సో, ఇది నా డెస్టినేషన్ నెట్వర్క్. డెస్టినేషన్ ఐపీ అంటే డెస్టినేషన్ పాడ్. పాడ్ ఒక ఐపీ ఇక్కడ నాకు సోర్స్ ఇది నా డెస్టినేషన్‌గా అయిపోతుంది. సో, ఇప్పుడు ఈ రిక్వెస్ట్ ఎప్పుడైతే నా వర్కర్ 1కొస్తుందో, నా వర్కర్ 1లో రౌట్ చెక్ చేస్తుంది. నా వర్కర్ 1లో రౌట్ చెక్ చేస్తుంది. సో, నా వర్కర్ 1లో రౌట్ అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ? నేను ఐపీ రౌట్ ఇచ్చాననుకోండి. ఐపీ రౌట్. ఐపీ రౌట్ ఇస్తే ఇది నా ఇవన్నీ నా రౌట్స్ అన్నమాట. సో, ఇక్కడ మనము ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము? 133.28 కదా! సో, ఇక్కడ నాకు 133 అనేది ఉందా ఇక్కడ? చూడండి. 172.17.133.192 అంటే ఈ నెట్వర్కే. సో, ఈ నెట్వర్క్‌లోకి నువ్వు వెళ్ళాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? 192.168.42.130కి వెళ్ళు అంటున్నా నేను. సో, అప్పుడు ఇది ఏమైపోతుందంటే ఎన్‌క్యాప్సులేట్ అవుతుంది. ఈ ప్యాకెట్ పైన నాకు ఇంకొక 2 ప్యాకెట్స్ అయితే యాడ్ అవుతాయి. సో, ఇక్కడ ఇది నా ఇంకొక ప్యాకెట్. దీని కలర్ చేంజ్ చేద్దాం. సో, దీని సోర్స్ వచ్చేసి ఇప్పుడు నా స్ నా నా వర్కర్ 1 ఒక సోర్స్ అవుతుంది. 192.168.42.129 అవుతుంది. ఓకే. అలానే ఇది నా డెస్టినేషన్. నా డెస్టినేషన్ ఏమైపోతుంది? నా డెస్టినేషన్ ఏమైపోతుంది ఇక్కడ? ఇక్కడ ఏం రాసింది ఇక్కడ మనకి 133.192కి వెళ్ళాలంటే మీరు మీ డెస్టినేషన్ వచ్చేసి 42.130లోకి వెళ్ళమంటున్నారు. ఓహ్! ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఆ! సో, ఇది నా డెస్టినేషన్. హోప్ మీకు ఇది క్లియర్‌గా ఉందనుకుంటున్నా. ఓకేనా? సో, ఇప్పుడు ఈ ప్యాకెట్ ఏమవుతుంది తెలుసా? ఈ ప్యాకెట్ నా వర్కర్ 1 నుంచి ఇలా ట్రావెల్ అయ్యి నా డెస్టినేషన్ ఏంటి? 130 గదా! సో, 130 అంటే నా వర్కర్ 2. నా వర్కర్ 2లోకి ఎంటర్ అవుతుంది. వర్కర్ 2లోకి ఎంటర్ అయిపోయిన వెంటనే ఈ ఎన్‌క్యాప్సులేషన్ కాస్త ఏమైపోతుందంటే డీక్యాప్సులేషన్ అయిపోతుంది. అంటే ఇది ఈ పైన సోర్స్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ అయిపోతుంది.
ఓకేనా? సో, దాని తర్వాత ఈ డెస్టినేషన్ ఈ సోర్స్ ఉంది. డెస్టినేషన్ ఉంది. డెస్టినేషన్ ఏంటి 128. 128 ఈ సర్వర్‌లో నుంచి నాకు పింగబులే గదా! సో, ఇలా నాకు నా రిక్వెస్ట్ అనేది వెళ్తుంది ఫ్రెండ్స్. దీన్నే నేనేమంటానంటే టనలింగ్ అంటాను. ఓకేనా? హైడింగ్ ఐపీ ఇన్‌సైడ్ ఎన్ ఐపీ. ఓకేనా? దీన్నే నేనేమంటానంటే టనలింగ్ అంటాను. సో, ఇక్కడ నేను ఐపీ రౌట్ చెక్ చేసినప్పుడు నాకిక్కడ టనలింగ్ అనేది కనిపిస్తుంది చూడండి. టీయూఎన్ఎల్ 0 ఓన్లీ మీకు టనలింగ్ ఒక రౌట్స్ మాత్రమే కావాలనుకున్నప్పుడు మీరు ఐపీ రౌట్ ఐ టీయూఎన్ఎల్ అని టైప్ చేసినా కూడా మీకు మీ టనలింగ్ అయితే వస్తుంది. సో, ఈ టనలింగ్ అనేది ఎలా జరిగింది బ్రో అంటే సింపుల్. ఈ టనలింగ్ నేనేమన్నానంటే ఐపీ టు ఐపీ అంటాను. సో, అది మీరెలా చెక్ చేయాలంటే సేమ్ మన ఐపీ బ్లాక్ ఉందో ఒక్క నిమిషం ఉండండి. మన ఐపీ పూల్ ఏదైతే ఉందో ఆ! గెట్ పూల్ అని ఉంది కదా! సో, ఈ డిఫాల్ట్ ఐపీ-v4 పూల్‌లోనే మనం డిఫైన్ చేసాం. ఇది నా డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ ఓకేనా? kubectl డిస్క్రైబ్ ఐపీ పూల్ అండ్ దెన్ నా డిఫాల్ట్ ఐపీవీ4 ఐపీ పూల్. ఇక్కడ చూడండి. ఐపీ మోడ్ ఆల్వేస్ అని ఉందా? సో, ఈ ఐపీ మోడ్ ఆల్వేస్ అంటే నథింగ్ బట్ ఇదే. ఏది ఐపీ హైడింగ్ ఐపీ ఇన్‌సైడ్ ఎన్ ఐపీ. సో, దీన్ని నేనేమంటానంటే టన్నలింగ్ అంటాను. టన్నలింగ్‌లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ టన్నలింగ్ ఉన్నాయి. దానిలో నాకు ఐపీ అనేది ఒక వన్ కైండ్ ఆఫ్ టన్నలింగ్ అన్నమాట. సో, హోప్ మీకిది మొత్తం అర్థమైందనుకుంటున్నాను. సో, క్లస్టర్ టు క్లస్టర్ ఐ మీన్ వర్కర్ టు వర్కర్ ఎలా కమ్యూనికేషన్ జరుగుతుంది. సో, కాల్కోకి ఈ నెట్వర్క్స్ అనేవి ఎలా వచ్చాయి. ఓకేనా? కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుంది. సో, ఈ కాల్కో పాడ్‌కే ఐపీ ఎక్కడి నుంచొచ్చింది అనేది ఇవన్నీ మీకు అర్థమైనాయి అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో, ఇది ఇంతే మన కుబర్నెటిస్ ఒక నెట్వర్కింగ్. నెక్స్ట్ మనం సర్వీస్ గురించి మాట్లాడుకుందాం. సో, సర్వీస్ తర్వాత మనం లోడ్ బాలన్సర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.